ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో బేబీ యొక్క కదలికలు అనేది పర్ డేకి ఎన్ని కిక్స్ ఎన్ని మూమెంట్స్ అనేది ఇస్తే బేబీ హెల్తీగా ఆరోగ్యకరంగా ఉన్నట్టు అనే దాని గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఒక మేడం అయితే కామెంట్ చేశారు, ఒక రోజులో ఎన్ని కిక్స్ ఇస్తే హెల్తీగా ఉన్నట్టు చెప్పండి అని అయితే కామెంట్ అనేది వచ్చింది. సో నిన్ననే కాబట్టి ఈ వీడియో అనేది అందుకనైతే చేస్తున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్స్కి అనేది ఈ వీడియో అనేది యూస్ఫుల్గా అయితే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అయితే మనకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో వచ్చే ఆ మూమెంట్స్ అనేది చాలా వాల్యుబుల్, ఎందుకంటే ఆ మూమెంట్స్ బట్టే బేబీ ఆరోగ్యకరంగా ఉందా లేదనేది తెలుసుకోగలం. సో మూమెంట్స్ అనేది చాలా కీలక పాత్ర అనేది వహిస్తుంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి మూమెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, 18th వీక్ నుంచి. అంటే మీకు ఎలా చెప్పాలంటే 6th మంత్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి. 6th మంత్ స్టార్టింగ్ నుంచి కానీ 6th మంత్ ఎండింగ్ నుంచి కానీ బేబీ యొక్క మూమెంట్స్ అనేది తెలుస్తుంది. అది సెకండ్ ప్రెగ్నెన్సీ అనుకోండి, 4th మంత్ ఎండింగ్ నుంచి 5th మంత్లోనే తెలిసిపోతుంది. అదే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కొంచెం లేట్గా తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ టైం, సో కాబట్టి అంతగా తెలియదు. అదే సెకండ్ ప్రెగ్నెన్సీ అనుకోండి, వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది, ఇంతకుముందే బేబీని కన్నారు కాబట్టి వాళ్ళకి ఆ మూమెంట్స్ అనేది ఈజీగా అర్థమవుతుంది. అదే కొంచెం ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి చాలా లేట్గా అనేది తెలుస్తాయి. అది ఎప్పుడు 6th మంత్ ఎండింగ్ కానీ 6th మంత్ ఫస్ట్ వీక్ కానీ అనేది తెలుస్తుంది. సో అది అయితే అప్పటి నుంచి మనకి బాగా మంచిగా ఎప్పుడు తెలుస్తుంది అంటే 28 వీక్స్కి అంతా కంప్లీట్గా మంచిగా 24 వీక్స్ అలా బాగా మంచిగా తెలుస్తాయి. బేబీ రొటేట్ అవ్వడం, బాగా ఎక్కువగా కాళ్ళతో చేతులతో ఆ కిక్స్ ఆ మూమెంట్స్ అనేది ఇవ్వడం అన్నీ కూడా కంప్లీట్గా అనేది తెలుస్తుంది. సో అయితే ఇప్పుడు మన డౌట్ ఏంటి, పర్ డేలో ఎన్ని కిక్స్ ఇస్తే బేబీ హెల్తీగా ఉన్నట్టు, అలాగే డేంజర్ సిమ్టమ్స్ ఏంటనేది చెప్తాను. సో పర్ డేలో బేబీ అనేది ఒక 2 అవర్స్లో మినిమం 10 కిక్స్ అనేది ఇవ్వాలి. సో 2 అవర్స్ డే అంతా కలిపి అయినా సరే ఒక 12 కిక్స్ 13 కిక్స్ ఇస్తే అది హెల్తీగా ఉన్నట్టు. సో 2 అవర్స్లో 12 కిక్స్ ఇస్తే హెల్తీయే. కానీ అప్పటికి కొంతమంది బేబీస్ ఏంటంటే పడుకునే ఉంటారు, అలాగే మీరు రిలాక్సేషన్ ఉన్నప్పుడు తెలీదు మూమెంట్స్, సో అలా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఒక 2 అవర్స్కి 12 కిక్స్ ఇస్తే హెల్తీనే, కానీ టోటల్ పర్ డేలో మొత్తం మీకు 13 కిక్స్ 12 కిక్స్ ఇస్తే అది హెల్తీ. సో అలా కిక్స్ మీకు ఇవ్వట్లేదు, మూమెంట్స్ తెలియట్లేదు అంటే చాలా ప్రాబ్లమే, అది క్రిటికల్, అంటే బేబీకి ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. సో అయితే మీరు మూమెంట్స్ ఎలా కౌంట్ చేసుకోవాలి అనేది చెప్తాను. సో మార్నింగు మీరు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అలా కూర్చునేటప్పుడు పొట్ట పైన చేతులు వేస్తే బేబీ మూమెంట్స్ ఇస్తుందా లేదని తెలుసుకోవాలి. అలాగే మీరు ఏదైనా ఒక చల్లటి ఏదైనా ఒక జ్యూస్ కానీ, లెమన్ జ్యూస్ కానీ, ఆరెంజ్ జ్యూస్ కానీ, ఏదైనా స్వీట్గా ఉండే జ్యూసెస్ కానీ తాగేటప్పుడు కూడా బేబీ అనేది రిఫ్లెక్షన్ అనేది ఇస్తుంది, ఎందుకంటే ఆ స్వీట్ కంటెంట్ అనేది బేబీ తీసుకోవడం వల్ల, మీరు తీసుకోవడం వల్ల బేబీకి అందుతుంది కదా, సో దానివల్ల రిఫ్లెక్ట్ అవుతుంది బేబీ. సో అప్పుడు కూడా పొట్ట పైన చేతులు వేస్తూ ఉండండి. అండ్ ఆఫ్టర్నూన్ కూడా సేమ్ అలానే, అండ్ ఈవినింగ్ టైము. అయితే మీకు ఎప్పుడు ఎక్కువగా మూమెంట్స్ తెలుస్తాయో తెలుసా, నైట్ పడుకునేటప్పుడు, సాయంత్రం పూట, అలాగే మీరు వాకింగ్ చేసేటప్పుడు తెలుస్తాయి బాగా మూమెంట్స్. నైట్ మీరు పడుకునేటప్పుడు బేబీ అప్పుడు ఆ టైంలో మేల్కొని ఉంటుంది, అప్పుడు రొటేట్ అవుతూ ఉంటుంది. ఈవినింగ్ టైం కూడా బాగా రొటేట్ అవుతూ ఉంటుంది. అండ్ వాకింగ్ చేసేటప్పుడు కూడా బేబీకి అది సైక్లింగ్లా ఉంటుంది కాబట్టి ఆ టైంలో కూడా ఎక్కువగా మూమెంట్స్ అనేది ఇస్తూ ఉంటుంది. సో కాబట్టి మీరు నైట్ పడుకునేటప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు, ఈవినింగ్ టైము, అలా ఆ టైంలో ఏదైనా తినేటప్పుడు బేబీ ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతుంది, మూమెంట్స్ అనేది ఆ కిక్స్ అనేది ఇస్తుంది. కాబట్టి అలా మీరు పర్ డేలో ఒక 13 కిక్స్ అనేది కౌంట్ చేయండి. అలా కౌంట్ చేస్తే బేబీ హెల్తీగా ఉన్నట్టు, ఏం ప్రాబ్లం లేనట్టు. అదే మీకు ఏంటంటే ఏం తీసుకున్నా, ఏం అంటే వాకింగ్ చేసినా, పడుకునేటప్పుడు కానీ బేబీ కిక్స్ తెలియకపోయావనుకోండి చాలా ప్రాబ్లం, ఎందుకంటే బేబీకి మీ నుంచి వెళ్ళాల్సిన ఆక్సిజన్ సప్లై అనేది కొంచెం తక్కువ అవ్వచ్చు. ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ తక్కువగా ఉండేటప్పుడు కూడా బేబీకి మూమెంట్స్ సరిగ్గా ఇవ్వకపోవచ్చు. అండ్ కొంతమంది గర్భిణీలు డీహైడ్రేషన్ అంటే ఎక్కువగా పొడి బారిపోయి డీహైడ్రేట్గా ఉండడం వల్ల కూడా ఎక్కువగా బేబీ మూమెంట్స్ అనేది ఇవ్వదు. అండ్ వాటర్ అనేది ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల కూడా మూమెంట్స్ అనేది ఇవ్వదు. అండ్ ఎవరైతే మదర్ అయితే ఉంటారో ఆ మదర్ ఎక్కువగా
స్ట్రెస్ ఎక్కువగా ఉంటే బేబీ మూమెంట్స్ అనేది ఇవ్వదు. ఇవన్నీ కూడా డేంజర్ సిమ్టమ్స్. మదర్ ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నా, డీహైడ్రేట్గా ఎక్కువగా ఉన్నా, లిక్విడ్స్ అనేది ఎక్కువగా తీసుకోకపోయినా, అండ్ నెక్స్ట్ వన్ చూసుకునేసరికి ఏంటంటే మీరు లిక్విడ్స్ తీసుకోకపోయేటప్పుడు కూడాను ఆ యామ్నటిక్ ఫ్లూయిడ్ అనేది కంటెంట్ అనేది తగ్గిపోతుంది కదా. సో యామ్నటిక్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోయినా, సో ఇవన్నీ డేంజర్ సిమ్టమ్స్ కాబట్టి వీటి వల్ల బేబీ మూమెంట్స్ అనేది ఎక్కువగా ఇవ్వదు. సో అది అయితే ఇప్పుడు నేను కొన్ని టిప్స్ అనేది చెప్తాను. ఆ టిప్స్ చేసినా కూడా మీకు మూమెంట్స్ ఇవ్వకపోయిందనుకో, అప్పుడు మీరు డాక్టర్ని అనేది కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే కొన్ని అంటే ఇంట్లో కొన్ని టిప్స్ పాటిస్తే బేబీ మూమెంట్స్ అనేది చాలా మంచిగా ఇస్తుంది. అవేంటో ఇప్పుడైతే చెప్తాను. సో ఫస్ట్ మీకు బేబీ మూమెంట్స్ ఏం తెలియట్లేదు అనుకునేటప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? ఆ లెఫ్ట్ సైడ్ అనేది తిరిగి పడుకోవాలి. సో లెఫ్ట్ సైడ్ అనేది ఎందుకు తిరిగి పడుకోవాలంటే, లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే మనకు బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా మంచిగా జరుగుతుంది. అంటే మీ నుంచి బేబీకి కావాల్సిన బ్లడ్ సర్క్యులేషను అండ్ ఆక్సిజన్ సప్లై అనేది ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటామో ఆ టైంలో బేబీకి మీ నుంచి అనేది మంచిగా వెళ్తుంది. సో అది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయితే అయ్యింది. కాబట్టి మీకు ఎప్పుడైతే మూమెంట్స్ తెలియట్లేదు, అయ్యో ఎందుకు తెలియట్లేదని కొంతమంది భయపడుతూ ఉంటారు. సో అలా భయపడేటప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే కొంతమందికి మూమెంట్స్ అనేది తెలుస్తుంది. ఒక 20 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ అనేది పడుకుండాలి. సో అది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం చల్లటివి, మరీ అంత కూల్గా కాదు, నార్మల్ కూల్గా ఉండే వాటర్ కానీ, లెమన్ జ్యూసెస్ కానీ, ఆరెంజ్ జ్యూసెస్ కానీ, కొంచెం కూల్గా స్వీట్గా ఉండాలి. కొంచెం కూల్గా స్వీట్గా ఉండడం వల్ల, అది తీసుకోవడం వల్ల బేబీ కొంచెం రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయ్యి మీకు మూమెంట్స్ అనేది ఇస్తూ ఉంటుంది. కాబట్టి మీకు మూమెంట్స్ ఎప్పుడైతే తెలియట్లేదు అయ్యో ఏంటి అని అనుకునే టైంలో మీరు ఏవైనా స్వీట్గా కొంచెం లైట్ కూల్, మరీ కూల్గా ఎక్కువ తీసుకున్నా బేబీకి ఎఫెక్ట్ ఉంటుంది. నార్మల్ జస్ట్ లైట్గా ఉండే కూల్వి తీసుకుంటే దానివల్ల కూడా బేబీ కొంచెం రిఫ్లెక్ట్ అయ్యి కొంచెం రియాక్ట్ అవుతుంది. అప్పుడు మూమెంట్స్ కిక్స్ అనేది ఇస్తుంది. సో అది సెకండ్ టిప్. అండ్ థర్డ్ టిప్ వచ్చేసరికి ఏంటంటే అప్పటికి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకున్న మూమెంట్స్ తెలియలేదు, ఏం తిన్నా తాగినా మూమెంట్స్ తెలియట్లేదు అనుకునేటప్పుడు మీరు మినిమము 20 మినిట్స్ అనేది వాకింగ్ చేయండి. ఆ 20 మినిట్స్ వాకింగ్ చేయడం వల్ల బేబీకి అది మీ వాకింగ్ ఒక సైక్లింగ్లా అనిపించి రొటేట్ అవుతూ అవుతూ ఉంటుంది. సో వాకింగ్ చేస్తే ఖచ్చితంగా మూమెంట్స్ అనేది తెలుస్తుంది. సో చాలా వరకు ఈ వాకింగ్ అనేది డాక్టర్స్ కూడా సజెషన్ చేస్తారు. సో వాకింగ్ చేయండి అమ్మా, మీకు మూమెంట్స్ బాగా మంచిగా తెలుస్తాయి అని అంటూ ఉంటారు. కాబట్టి మీకు మూమెంట్స్ తెలియలేదు అనేటప్పుడు వాకింగ్ చేయాలి, లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి, ఏదైనా ఒక లెమన్ జ్యూసెస్ కానీ ఇవన్నీ కూడా కొంచెం కూల్గా కొంచెం స్వీట్గా ఉండేటట్లుగా తీసుకోవాలి. అప్పటికి ఇన్ని చేసినా తెలియట్లేదంటే ఖచ్చితంగా డాక్టర్ని అనేది కన్సల్ట్ అవ్వాలి. అప్పుడు వాళ్ళు స్కానింగ్ చేసి బేబీ పొజిషన్ ఎలాగుంది, వాట్ కండిషన్ ఏమైంది అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. సో ఇది. మీకు గనక ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఒక నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను ఆ కామెంట్కి తగ్గట్టుగా. అండ్ మన ఛానల్ ఎవరు ఫస్ట్ చూసినట్లయితే వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అని చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.